హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లస్ మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఒకటి కాదండి, 3 ఐటమ్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మనకు పిల్లలు పెద్దలు ఎవరైనా టీ టైమ్ స్నాక్స్ కంపల్సరీగా ఉండాలంటారు కదా. అలాగే పిల్లలు అయితే మనం లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ కూడా పంపిస్తూ ఉంటాం కదా స్కూల్కి. అలాంటప్పుడు లంచ్ బాక్స్తో పాటు ఇవి కూడా మనం స్నాక్స్గా ప్రిపేర్ చేసామంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. క్రంచీగా, స్పైసీగా చాలా అంటే చాలా బావుంటాయనమాట. ఇవి 3 ఐటెమ్స్ కలిసి నేను ఒకే పిండితోనే యూజ్ చేశాననమాట. అంటే మైదా, బియ్యం పిండి ఇవేమి వాడుకోకుండా ఒక పిండి మాత్రమే యూజ్ చేసి ఈ 3 ఐటెమ్స్ అయితే చేశాననమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారు గదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయాయని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి. ఇంకా మనము బయట కొంటూ ఉంటాం గదా! స్నాక్స్ అనేటివి అంటే మిక్చరు, కారాలు, స్వీట్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం గదా! సో, అలాంటివేమి బయట కొనుక్కోకుండా ఇలా చిన్న చిన్న వాటితో మన ఇంట్లో ఉండే వాటితోనే మార్పులు చేర్పులు చేసేసి మనము స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా లైక్ చేస్తారు. హెల్త్ ప్లస్ హైజీనిక్ అనమాట. నేనైతే ఈ 3 ఐటెమ్స్ ఒక పిండి మాత్రమే యూజ్ చేసి హెల్తీగా చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోనే చేయొచ్చు అనమాట. సో, నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి. ఇంక ఇక్కడైతే ఏమేమి కావాలి అవన్నీ అయితే ముందు వీడియో కోసం అనేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. మీకే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఇంకా నేను ఒకే పిండితో చేశానని చెప్పాను కదా! ఓన్లీ గోధుమ పిండి మాత్రమే వాడి నేను ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, ఆ కప్పు గోధుమ పిండిలోకి కాస్తంత చక్కెర అండ్ నెయ్యి యాడ్ చేశాను. ఇదైతే గనక కొంచెం స్వీట్‌గా చేశాను. సో, అందుకనే షుగర్ అయితే యాడ్ చేశాను. మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లం పాకమైన వేసేసి చేసేసుకోవచ్చనమాట. కాస్త బటర్ అయినా ఏసుకోవచ్చు. నెయ్యి ప్లేస్‌లో బటర్ అయినా యాడ్ చేయండి సరిపోతుంది. ఇంకా నేను ఎలాగో నెయ్యి ఉంది కదా అనేసి నెయ్యి, షుగర్ వేసేసి ఈ విధంగా పిండినైతే కలిపేసుకున్నాం. మరి మెత్తగా కలిపేసుకోవద్దు. ఇది నానే లోపల మనకి సాఫ్ట్‌గా అవుతుంది. ఎందుకంటే షుగర్ కరుగుతుంది కదా! సో, అందుకనేసి నానే లోపల మెత్తగా అయిపోతుంది. కాస్తంత గట్టిగా కలిపేసుకొని పక్కన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయాలనమాట. ఇంకా తర్వాత ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారం, సాల్ట్, కాస్తంత నెయ్యి ప్లేస్‌లో మీరు బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా అన్ని స్పైసెస్ వేసేసి ఇంకోటండి, వామ్ అయితే వేసుకోవాలి. ఈ స్పైసెస్ వాటిలో వామ్ అయితే కంపల్సరీగా వేయాలి. పిల్లలకి డైజెషన్ కావాలి కదా! సో, అందుకనేసి కాస్తంత వాము వేసి ఇవి కూడా మంచిగా కలిపేసి ఈ విధంగా మూత మూసి పక్కన పెట్టేసుకోవాలి. అన్ని పిండి ఒలిసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలనమాట. ఇంక తర్వాత ఇదే గిన్నెలోకి ఇంకొక కప్పు గోధుమ పిండి యాడ్ చేసేసుకొని ఇందులోకి గూడా పసుపు, ఉప్పు, అలాగే ఇందులో ఎగస్ట్రా ఏమేసానంటే నువ్వులు, అలాగే మనకి మేతి చూరు ఉంటుంది గదా! ఎండిపోయిన ఇది ఏమంటారు? మెంతి ఆకు ఉంటుంది గదా! దాన్ని మేతి చూరు అంటాం గదా! అదైతే మంచిగా కస్తూరి మేతి అండి. అది మంచిగా ఇలా నలిపేసి దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే నువ్వులు, వాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కాస్తంత హెల్తీగా నేనైతే అది పాలకూర ఉంటుంది కదా! పాలకూరనైతే మంచిగా గ్రైండ్ చేసేసి ఇందులో యాడ్ చేసేసి పేస్ట్ పట్టేసి ఆ వాటర్ బదులు ఈ పాలకూర పేస్ట్‌ని అయితే యూజ్ చేశాను. ఇంకా దాంతోనే మనకి ఈ పిండి ముద్ద అనేది సరిపోతుందనమాట. ఎటువంటి వాటర్ ఇవేమి యాడ్ చేయవద్దు. ఎందుకంటే చాలా హెల్తీగా ఉంటుంది. ప్లస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, అందుకనేసి నేనైతే పాలకూర అనేది యాడ్ చేశాను ఇందులోకి. నేనింక ఇందులో ఆయిల్ అయితే యూజ్ చేశాను. నెయ్యి అయితే వేయలేదు. ఎందుకంటే ఇది స్పైసీనెస్ కాబట్టి నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనేసి ఆయిల్ అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్‌లో బటర్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా 3 ఉన్నాయి గదా! కలిపేసిన పిండిలు ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కంపల్సరీగా నానాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సాఫ్ట్‌గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసాను. ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను. ఇంకా తర్వాత వీటన్నిటిని మన ఇష్టం వచ్చిన షేప్‌లో అయితే చేసేసుకోవచ్చు. చూసారు గదా! ఇంక నేనైతే ఇవి పెట్టేసిపోయి బాబుకైతే అన్నం పెట్టేసి నిద్రపిచ్చి వచ్చేసాను. తర్వాతయితే నా వీడియోని కంటిన్యూ చేశాననమాట. ఇది ఆఫ్టర్‌నూన్ టైంలో చేశాను. ఇంక అప్పుడైతే వాడు నిద్రపోతాడు. కాస్తంత నాకు రిలీఫ్‌గా ఉంటుందనేసి వాడిని నిద్రపిచ్చేసి తర్వాతయితే ఇంకా ఈ వీడియో కంటిన్యూ అయితే చేశాను. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే స్వీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు స్పైసీ చేసేసుకుంటే లాస్ట్‌లో స్వీట్ చేశామనుకో అది డీప్ ఫ్రై చేసేటప్పుడు కారము, స్వీట్ అనేది అంత మంచిగా రాదు. సో, అందుకని ఫస్ట్ నేనైతే స్వీట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా పిండి ఉంటుందిగా, ఆ పిండిని కొంచెం మందంగా చేసేసుకొని చందమామలా ఏదో ఒకటి మన క్యాప్స్ ఉంటాయి గదా! వాటితో అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. తర్వాత అవి ఒకదానికొకటి అంటుకోకుండా కాస్తంత పొడిపిండి చల్లుతూ ఒక గిన్నెలో అయితే సెపరేట్‌గా పెట్టేయాలి.
ఇంకా అవి ఆ విధంగా సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్నాక్స్ వచ్చేసి 2 ఒకటి స్వీట్ చేశాను. ఇంకా 2 వచ్చేసి హాట్ చేశాను. అంటే స్పైసెస్ చేశాను. ఇంకా ఒక డౌ వచ్చేసి మంచిగా ఎంత వీలైతే అంత పతలాగా చేసేసుకోండి. మీకు మాక్సిమం ఎంత పతలాగా వస్తుంది అనుకుంటే అంత పతలాగా చేసేసుకోవాలనమాట. ఈ స్నాక్స్‌కైతే గాని అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగొస్తుంది. ఇంకా ఇందులో ఈ చపాతీ పిండిని ఈ విధంగా పతలాగా చేసిన తర్వాత దీనిపైన కాస్తంత మెంతి చూరు అదే మెంతాకు, కాస్త ఆయిలు, ఉప్పు, కారం ఇవేసాను. ఇంకా లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా చాట్ మసాలా ఇలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. నా దగ్గర అవేమి లేవు. సో, అవన్నీ ఎందుకులే అనేసి ఇలా అయితే గన వేసేసాను. ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత మంచిగా ఆ చపాతీకి అంతా పట్టిచ్చేసి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక కత్తి తీసుకొని ఇలా మొత్తం అంతా షేప్ అయితే చేసేసుకోండి. అప్పుడే మనకి స్నాక్ అనేది షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాల. ఈ విధంగా కత్తితో అన్నీ మంచిగా ఘాట్లయితే పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈజీగా ఒక చివరి నుంచి ఎండింగ్‌కి ఇలా రోల్ చేశామంటే మనకు స్నాక్ అనేది సూపర్‌గా వస్తుంది. ఇంకా మెయిన్ ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే మొత్తం ఆయిల్ పట్టిచ్చేసాను ఫ్రెండ్స్. లాస్ట్‌లో కాస్తంత వాటర్ అద్దేసి చేశామంటే స్టిక్ అయిపోతుంది. నేను అలాగనే ఆయిల్‌తోనే చేశాను కాబట్టి కొంచెం ఫ్రై చేసేటప్పుడు ఏమైందంటే ఇచ్చినట్టు అయిపోయింది. కానీ షేప్ ఏం మారలేదు గానీ ఇచ్చినట్టు అయిపోయింది లాస్ట్‌లో. సో, మీరైతే గన అది గుర్తు చేసుకొని కొంచెం అంతా వాటర్ స్టిక్ అయ్యేదానికి వాటర్ అయితే పట్టించేసుకోండి. ఇంకా అవి అయిపోయిన తర్వాత థర్డ్ స్నాక్స్ వచ్చేసి పాలకూర అప్పాలండి చెక్కలు. ఇవి కూడా మరీ ఎంత వీలైతే అంత పతలాగా చేసుకోండి. మరీ పతలాగా కాదు, మరీ మందం కాదండి. మనకి తినేంత క్రిస్పీగా ఏ స్టేజ్‌లో వస్తాయనేది గమనించుకొని, ఈ విధంగా ఈ చపాతీ పిండిని అంతా మంచిగా రోల్ చేసేసుకున్న తర్వాత, ఇవి కూడా ఏదైనా ఒక క్యాప్ గాని దాంతో గుండ్రంగా అయితే గన తీసేసుకోవాలి. ఇంకా మనకి ఇవి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి, గోధుమ పిండి అనేది పొంగుతుంది నూనెలో వేసిన తర్వాత. సో, అందుకనేసి పోర్కుతో అయితే గన ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత, ఒక క్యాప్ తీసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇంక వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని చేసేసుకోవాల రౌండ్‌గా. ఈ విధంగా ఒక క్యాప్‌తో చేసుకున్నామంటే రౌండ్‌గా వస్తాయి. చెక్కలు చూడడానికి చాలా బావుంటాయనమాట. సో, అందుకనేసి నేనైతే క్యాప్ యూజ్ చేశాను. సో, చూసారు గదా! ఎంత మంచిగా అది కూడా పాలకూర యాడ్ చేసాము. నేచురల్ కలరు, గ్రీన్‌గా చాలా అంటే చాలా బా వచ్చాయి. 3 స్నాక్స్ అయితే గన సూపర్ అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేసింది. మా పాప స్కూల్ నుంచి రాగానే భలే ఉన్నాయి మమ్మీ అనేసి బాగా తినిందనమాట. ఇంకా తర్వాత వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని లో టు హై ఫ్లేమ్‌లో ఈ బిస్కెట్స్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది. సో, అందుకనేసి లో టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు గదా! ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈ స్వీట్‌వి అయితే చందమామలైతే గిన. ఇంకా తర్వాత నెక్స్ట్ స్నాక్స్ వచ్చేసి మనం రోల్ చేసుకున్నాం గదా! వీటిని గూడా ఇవే నేను చెప్పిందండి. కాస్తంత ఇచ్చినట్టు అయిందనమాట. కానీ షేప్ అయితే ఎలా ఉంది, టేస్ట్ అయితే గిన అసలు చెప్పలేనండి. మధ్యలో కొంచెం మేతి చూర వేసి చేశాను గదా! ఆ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అయింది దీంట్లో అయితే గన. చాలా బాగా వచ్చింది ఆ ఫ్లేవర్ అయితే గన. కంపల్సరీగా మీ స్నాక్స్ అనేది ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. కంపల్సరీగా వాళ్ళకి నచ్చుతుందనమాట. ఇంకా ఇవి కూడా అంతే సేమ్ లో టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తీసేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే మనం తొందరగా తీసేసామంటే లోపల పిండి పిండి ఉంటుంది. ఆ క్రిస్పీనెస్ రాదు. ఆ టేస్ట్ రాదనమాట. ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉండవు. సో, అందుకనేసి ఈ విధంగా లో టు హై ఫ్లేమ్‌లో ఫ్లేమ్ తగ్గించుకుంటూ చేసుకోండి. మిగతావి వచ్చేసి పాలఆకుతో చేసిన చెక్కలనమాట. ఇవి గూడా సేమ్ అదే ప్రాసెస్‌లోనే ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని, మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక కంటైనర్ ఉంటుందో ప్లాస్టిక్ గాని, స్టీల్ కంటైనర్‌లో స్టోర్ చేసామంటే 1 మంత్ వరకైతే ఈ స్నాక్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. మీకు ఈ స్నాక్స్ ఎలా అనిపించినాయి నాతో కంపల్సరీగా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసవ్ మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఎలా అనిపించాయి ఈ స్నాక్స్ అయితే మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారనమాట. ఈ రోల్ చేశాను గదా! ఇవి చాలా బాగా నచ్చాయంట అన్నిటికంటే. మా వాడికైతే ఈ చందమామ బిస్కెట్‌లు బాగా నచ్చినాయి. మా వారికి పాలకూర చెక్కలు ముగ్గురికి 3 నచ్చాయనమాట. ఎవరికైతే ఏమి అందరికి బాగా నచ్చాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు గదా! అనిపించింది. చాలా బాగున్నాయండి టేస్ట్ వైస్‌గా అయితే గిన. సో, హెల్తీగా, హైజీనిక్‌గా ఒకే పిండితో చేశాను కాబట్టి చాలా హెల్తీ అని చెప్పొచ్చు. బై బై ఫ్రెండ్స్.